అసలు మన నేచర్ గురించి మర్చిపోయారు. మోస్ట్లీ ఇంట్లో ఫుడ్ మానేశారు జనాలు. చాలా చాలా హ్యాపీ అండి. నీడిల్స్ ని ప్రిక్ చేస్తాం మనం. ఆల్టర్నేటివ్ థెరపీస్ చాలా ఉన్నాయి. మిర్చి బజ్జీలు ఈవినింగ్ అయ్యేటప్పటికి కర్రీ. హలో వ్యూవర్స్, అందరికీ నమస్తే. గత వీడియోలో మనం ఎనర్జీ హీలింగ్ అనే టాపిక్ పైన మాట్లాడుకున్నాము. ఆ వీడియోకి చాలా చక్కటి రెస్పాన్స్ వచ్చిందండి. అయితే ఆన్ ద సిమిలర్ లైన్స్ ఇవాల్టి వీడియోలో మనం ఒక నేచర్ క్యూర్ ప్రాక్టీషనర్తో మాట్లాడబోతున్నాము. ఈరోజు మన గెస్ట్ ఒక నేచర్ క్యూర్ ప్రాక్టీషనర్. అయితే ఈ వీడియో స్పాన్సర్డ్ వీడియో కాదు, మనకి ఎటువంటి స్పాన్సర్షిప్స్ ప్రస్తుతానికైతే లేవు. ఈ డాక్టర్ నేచర్ క్యూర్ ప్రాక్టీషనర్ మనకి మంచి పరిచయస్తులు అనమాట. సో వీళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి మనం వాళ్ళ సెంటర్స్లో ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి, ఎటువంటి థెరపీస్ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకుందాము. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మన హైదరాబాద్ సరౌండింగ్స్లో చాలానే నేచర్ క్యూర్ సెంటర్స్ ఉన్నాయి, చాలా వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి. కానీ వీళ్ళది ఒక స్టార్టప్ అనమాట. సో వీళ్ళకి ఎందుకు ఇలా ఒక నేచర్ క్యూర్ సెంటర్ పెట్టాలని అనిపించింది, అలాగే వీళ్ళ దానిలో ఎన్ని థెరపీస్ ఉన్నాయి అవన్నీ తెలుసుకుందాము. అందుకని ఈరోజు మనం వీళ్ళ వెల్నెస్ సెంటర్కి వచ్చామండి. అయితే వేణుగోపాల్ గారితో ఒకసారి మాట్లాడి వాళ్ళ దగ్గర అన్ని వివరాలు తెలుసుకుందాము. నమస్తే అండి వేణుగోపాల్ గారు. నమస్తే. ఈరోజు వీడియో గెస్ట్ వేణుగోపాల్ గారు, నేచర్ క్యూర్ ప్రాక్టీషనర్. వేణుగోపాల్ గారు, మీకు నేచర్ క్యూర్ సెంటర్ పెట్టాలని ఎందుకు ఆలోచన వచ్చిందండి? అంటే ఎక్కువగా ఈ కాలంలో చాలామంది అసలు మన నేచర్ గురించి మర్చిపోయారు, మన నిజ జీవితమైన ఆహారం గురించి మర్చిపోయారు. సో మన రెగ్యులర్ యాక్టివిటీస్, పూర్వకాలం ఎలా తినేవారు, అవన్నీ విషయాలు మర్చిపోయారు. సో మన జీవన శైలి ఎలా ఉండాలి, మన నిజ జీవితం ఎలా ఉండాలి అనే దాని గురించి చెప్పడానికే మనం ఈ నేచర్ క్యూర్ సెంటర్ పెట్టడం జరిగింది. అంటే మెడిసిన్స్ చాలా ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు, బయట మెడిసిన్స్. అవునండి. సో ప్రతి చిన్న విషయానికి మెడిసిన్స్ కాకుండా మన న్యాచురల్ విధానంగా ప్రతిదీ డిసీజ్ ని ఎలా క్యూర్ చేసుకోవాలనే దాని గురించి మనం ఈ సెంటర్ పెట్టామండి. ఓకే ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నేచర్ సెంటర్కి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రాపర్ డైట్ ప్లాన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎక్సర్సైజ్, యోగా ఇవి మ్యాండేటరీ అన్నట్టు. సో ప్రతి ఒక్కరికి జీవన శైలిలో మార్పులు తీసుకురావాలనేదే మెయిన్ ఉద్దేశం మనది. సో దాని ద్వారా మనకి పర్టికులర్ ప్రతి ఒక్క డిసీజ్ కండిషన్స్కి ప్రతి ఒక్కటి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ట్రీట్మెంట్లో మెనీ థెరపీస్ ఉన్నాయి, అంటే ఆల్మోస్ట్ చాలా థెరపీస్ ఉన్నాయి. సో మెయిన్గా మనం ప్రొవైడ్ చేసేది అక్యుపంక్చర్, రిఫ్లెక్సాలజీ. సో డిపెండింగ్ ఆన్ కండిషన్, వాళ్ళ సివియారిటీని బట్టి లైక్ రకరకాల పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు. అయితే వేణుగోపాల్ గారు, ఈ మీరు పెట్టిన వెల్నెస్ సెంటర్లో ఏమేమి థెరపీస్ ఉన్నాయండి? సో చాలా మంచి ప్రశ్న అండి. సో మనకు థెరపీస్ అంటూ ముఖ్యంగా వచ్చేసి అక్యుపంక్చర్, రిఫ్లెక్సాలజీ అండ్ ముఖ్యంగా మనకి మడ్ థెరపీ ఉంటుంది, సో కలర్ థెరపీ ఉంటుంది. అలా రకరకాల థెరపీస్ అనేవి చాలా ఉన్నాయి. సౌండ్ థెరపీ అని, సో క్రోమా థెరపీ, సో ఇలా డిఫరెంట్ థెరపీస్ అనేవి ఉన్నాయి. అయితే ముఖ్యంగా మనకి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ప్రాపర్ డైట్ ప్లాన్, వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, దాని ప్రకారంగా వాళ్ళకి ఏమి తినాలి, ఏమి తినకూడదు, దాంతో పాటు ప్రాపర్ ఎక్సర్సైజ్ చేస్తారా లేదా, ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళ జీవన శైలికి తగ్గట్టుగా ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా. సో ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళ కండిషన్ ఏంటిది, డిసీజ్ ఏంటిది, వాళ్ళ ఏజ్కు తగ్గట్టుగా మనం వాళ్ళకి ప్రాపర్ డైట్ నుంచి తీసుకొని ఎక్సర్సైజ్ అండ్ థెరపీ వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. నేచర్ క్యూర్ అంటున్నారు కదండి, థెరపీస్ అని చెప్తున్నారు. అయితే ఇది ఏ వ్యాధులకి తీసుకోవచ్చు, ఏ వ్యాధులకి సూటబుల్గా ఉంటాయి? ప్రతి ఒక్క వ్యాధికి సూటబుల్ గా ఉంటుందండి. లైక్ ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ కేసెస్ తప్ప, లైక్ హార్ట్ పేషెంట్స్, సో వాళ్ళకి తప్ప మనకి ప్రతి ఒక్క దానికి మనము క్యూర్ అనేది చాలా ఉంటుంది. ఈవెన్ ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఏ వయసు వాళ్ళు అంటే తీసుకోవచ్చు, అంటే ఎక్కువ పిల్లలు, పెద్దలు, లేకపోతే ఎలాగండి? ఇది ప్రకృతి వైద్యం కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. అంటే పుట్టుకతోని ఏజ్ పైబడే వరకు తీసుకోవచ్చు అండి. 70-80 ఏండ్ల వాళ్ళు కూడా తీసుకుంటారు ట్రీట్మెంట్. ఓకే. ఒక పేషెంట్ అంటే ఇప్పుడు ఏ ఏజ్ అయినా ప్రాబ్లం ఉండేవాళ్ళు మీ దగ్గరికి వస్తే ఈ థెరపీస్ ద్వారా ఎన్ని రోజుల్లో వాళ్ళకి తగ్గుతుందంటారు? మామూలుగా మేము ఎవరైనా సరే వచ్చినప్పుడు వాళ్ళకి 21 days ప్రిఫరబుల్ గా చెప్తాము. ఓకే. సో ఏదైనా ఒక హ్యాబిట్ కానివ్వండి, ప్రతి ఒక్కటి మనకి ఏదైనా నేర్చుకోవాలన్నా సరే 21 days యాజ్ పర్ సైకలాజికల్ గా టైం పడుతుంది. సో ఇది న్యాచురల్, అంటే ప్రకృతి విధానం కాబట్టి
ఏదైనా సరే ఇది రూట్ కాజ్ నుంచి క్యూర్ చేస్తుంది. ఓహో, ఓకే. సో చాలా రూట్ కాజ్ అంటే మనకి ఎక్కడైతే కండిషన్ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి క్యూర్ అనేది జరుగుతుంది నేచురల్ విధానంతో. అంటే ఎలాంటి మెడిసిన్స్ యూస్ చేయకుండా ఈ క్యూర్ అనేది మనం చేస్తాం అన్నట్టు. ఓకే. సో ఇందులో పర్టికులర్ థెరపీస్ అనేది యూస్ చేసి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అక్యుపంక్చర్ తీసుకుంటే అక్యుపంక్చర్ ని ఉపయోగించి మనం ఆ 21 days ఆ ఎనర్జీ పాయింట్స్ ని స్టిమ్యులేట్ చేస్తాం. ఓకే. సో దాని ద్వారా 21 days పీరియడ్ అనేది పడుతుంది అంటే పర్టికులర్ రిజల్ట్ గురించి. ఓకే. సో దాని తర్వాత సివియారిటీ అంటే ఏజ్ కూడా మ్యాండేటరీ ఉంటుంది. అండ్ సివియారిటీ వాళ్ళ కండిషన్ ఏంటిది, క్రోనిక్ కండిషనా, అక్యూట్ కండిషనా, సో ఇవన్నీ డిపెండింగ్ ఆన్ దెన్ సివియారిటీ మనం ఆ ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో అక్యూట్ కండిషన్స్, క్రోనిక్ కండిషన్స్ రెండు నయం అవుతాయా అండి దీంతో? రెండు నయం అవుతాయండి. మోస్ట్లీ మనకు క్రోనిక్ కండిషన్స్ వాళ్ళు వస్తారు. క్రోనిక్ కండిషన్ అంటే లైఫ్ టైం కండిషన్స్. అవునండి. సో అంటే ఎక్కువ మంది జనాలు తెలుసుకోకపోవడం ఏంటిదంటే మనకి అక్యూట్ కండిషన్ క్రోనిక్ కండిషన్ గా మారిపోతుంది. అంటే లైక్ జలుబు వచ్చింది అనుకోండి, వెంటనే టాబ్లెట్స్ వేసేసుకుంటాం. అవునండి. సో జలుబు రావడం అనేది ఒక సిమ్టమ్, అంటే మనకు బాడీలో ఉన్న వేస్టేజ్ ని మన బాడీ అనేది బయటకు తీసేయాలి, డీటాక్సిఫై చేయాలనుకుంటుంది మన బాడీ. కానీ మనం ఏం చేస్తాము, వెంటనే టాబ్లెట్ వేసుకొని దాన్ని అక్కడే నొక్కేస్తాము. లైక్ జ్వరం వచ్చినా సరే చిన్నగా మనకు ఒక 2-3 days లో అది క్యూర్ అయిపోవాలి. సో అది మనం నొక్కేయడం వల్ల ఏమవుతుందంటే లాంగ్ టర్మ్ లో క్రోనిక్ కండిషన్ గా మారిపోతుంది. అప్పుడు దానికి క్యూర్ అనేదే ఉండదు. సో ముఖ్యంగా ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి అక్యూట్ కండిషన్ వచ్చినప్పుడు దానికి ఎందుకు వచ్చింది అనే విషయాన్ని తెలుసుకోవాలి తప్ప వెంటనే మనం టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల అది మనకి సైడ్ ఎఫెక్ట్స్ తో పాటు లాంగ్ టర్మ్ లో క్రోనిక్ కండిషన్ గా కూడా మారిపోతుంది. ఎన్నో విషయాలు మనకి తెలియని ఉంటాయి కదండి. వీళ్ళు చక్కగా నేచురోపతి వాళ్ళు అన్ని విషయాలు మనకి చెప్తూ ఉంటారు. అందుకనే వీడియోస్ అన్ని స్కిప్ చేయకుండా ఉండే ఇన్ఫర్మేషన్స్ మీరు కంప్లీట్గా విని ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోండి. అయితే వేణుగోపాల్ గారు, ఇంకొక చిన్న మనసులో ఆలోచన వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పారు పెయిన్ దీనికోసం అక్యూట్ కండిషన్స్ కానీ క్రోనిక్ కండిషన్స్ కానీ మనము ఈ థెరపీస్ తీసుకోవచ్చని. సో దీనికి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అండి? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మోస్ట్లీ ఉండవండి. 90% సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంటే ఎలా అంటే వాళ్ళ స్కిన్ కండిషన్ ఉంటుంది. లైక్ ఇప్పుడు సమ్ అక్యుపంక్చర్ తీసుకున్నాం అనుకోండి, అవి నీడిల్స్ ని ప్రిక్ చేస్తాం మనం. సో నీడిల్ ని ప్రిక్ చేయాలి అంటే ఒకవేళ వాళ్ళ చాలా సెన్సిటివ్ స్కిన్ ఉన్నది, స్కిన్ ఎలర్జీస్ ఆల్రెడీ స్కిన్ ఎలర్జీస్ ఉన్నాయి, ఆ టైంలో వాళ్ళకి కొంచెం ఇరిటేషన్ ఉండొచ్చు. కానీ మోస్ట్లీ అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఏ థెరపీకి ఉండదండి? ఏ థెరపీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే. సో ఏ ఏజ్ వాళ్ళైనా ఎలాంటి వాళ్ళకైనా ఇది సేఫ్ అంటున్నారు? ఎస్, చాలా సేఫ్. అండ్ ఏజ్ ని బట్టి వాళ్ళ సివియారిటీని బట్టి కొంతమందికి అక్యుపంక్చర్ భయం అవుతుంది అనుకోండి, లైక్ అవి నీడిల్స్ చూసి చాలా మంది భయపడుతూ ఉంటారు, ఈ నీడిల్స్ ప్రిక్ చేస్తే ఎలా ఉంటది అని. మోస్ట్లీ చెప్పాలంటే అసలు నీడిల్స్ ప్రిక్ చేసినప్పుడు ఎలాంటి పెయిన్ కానివ్వండి అండ్ ఈవెన్ బ్లడ్ కూడా రాదు దాని వల్ల. అంటే అది మనకి రియల్ ఏదైతే సిరంజి ఉంటుందో సో అందులో 100 times మైక్రో నీడిల్స్ ఇవి ఉంటాయి. సో దీని వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ సైకలాజికల్ గా ముందే చూసి భయపడే వాళ్ళకి మనం అది కాకుండా ఆల్టర్నేటివ్ థెరపీస్ చాలా ఉన్నాయి. లైక్ రిఫ్లెక్సాలజీ కానివ్వండి, లైక్ సౌండ్ థెరపీ కానివ్వండి. సో ఇలాంటి డిఫరెంట్ థెరపీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. సో అక్యూప్రెషర్, అక్యూపంక్చర్ చేసేవి రిఫ్లెక్సాలజీ, సౌండ్ థెరపీస్ ఇవి కూడా చేస్తాయండి? అది సేమ్ అవి కూడా సేమ్ మనకి రిజల్ట్ ఇస్తాయి. కానీ అంటే ప్రతి ఒక్క థెరపీకి దానికంటే ఒక రిజల్ట్ ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు అక్యుపంక్చర్ అనుకోండి, అది డైరెక్ట్ గా స్టిమ్యులేట్ చేస్తున్నాం మనం. ఎలక్ట్రిక్ అక్యుపంక్చర్ అంటారు, అంటే ఎలక్ట్రాన్స్ తోని మ్యాగ్నిఫికేషన్ సృష్టిస్తున్నాం. సో దాని ద్వారా అక్కడ ఉన్న కండిషన్ వెంటనే క్యూర్ అవుతుంది. అంటే మనం ఇక్కడ సైకలాజికల్ గా చెప్పుకోవాలి అంటే మనం ఎంత అక్కడ ప్రెషర్ ఇస్తున్నాము, ఎంత టచ్ చేస్తున్నాం ఆ స్కిన్, అక్కడ ఉన్న బాడీ మన ఎనర్జీ పాయింట్స్ ని మనం ఎంతవరకు ప్రిక్ చేస్తున్నాం అనే దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి రిఫ్లెక్సాలజీ తీసుకున్నాం అనుకోండి, రిఫ్లెక్సాలజీలో కూడా మనం అక్కడ ఫుట్ లో మసాజ్ లాగా చేస్తూ ఉంటాము. సో అది మసాజ్ కాదు, అక్కడ ఉన్న పర్టికులర్ ఏరియాస్ ఉంటాయి, ఆ పాయింట్స్ ని మనం ప్రెస్ చేసి ఆ పాయింట్స్ ని యాక్టివేట్ చేస్తాం అన్నట్టు. సో అక్కడ కూడా కొంచెం పెయిన్ అనేది అనిపిస్తూ ఉంటుంది ప్రెస్ చేసినప్పుడు. ఆ పెయిన్ తీసుకున్నప్పుడు ఆ కండిషన్ అనేది క్యూర్ అవుతుంది. అంటే అక్యుపంక్చర్ అయితే త్వరగా నయం అవుతుంది, రిఫ్లెక్సాలజీకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అలా అనేమి లేదు, డిపెండింగ్ ఆన్ సివియారిటీ. అంటే వాళ్ళ కండిషన్ కి అది సూటేబుల్ అవుతుందా లేదా అనేది ముఖ్యంగా మనం తీసుకుంటాము.
ఓకే, అన్ని థెరపీస్ ఒక ఒక పర్సన్కి 2-3 థెరపీస్ ఇవ్వచ్చా అండి? ఎస్ డెఫినెట్లీ. అంటే వాళ్ళ కండిషన్ సివియర్ ఉందనుకోండి, మనం అట్ ఏ టైం 2 to 3 థెరపీస్ ఒకటేసారి మనం ప్రొవైడ్ చేస్తాము. లైక్ ఒక్కసారి మనము అక్యుపంక్చర్ చేస్తాం, అట్ ఏ టైం రిఫ్లెక్సాలజీ చేస్తాము, దాని తర్వాత వాళ్ళకి మనకి ఇన్ఫ్రారెడ్ థెరపీ అని ఉంటుంది, మసాజ్ థెరపీ ఉంటుంది. సో అన్ని సీక్వల్ గా నడుస్తూ ఉంటాయి. సో దాని ద్వారా వాళ్ళకి రిలీఫ్ అనేది వెంటనే ఉంటుంది అన్నట్టు. ఓకే, అంటే లైక్ ఇప్పుడు 21 సిట్టింగ్స్ నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఇలా మల్టిపల్ థెరపీస్ తీసుకోవడం వల్ల 10 days లో కూడా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఓకే, చాలా థెరపీస్ ఉన్నాయి కదండి. సో ఈ థెరపీస్ అన్ని ఈ మన సెంటర్ లో ఉన్నాయా, లేకపోతే అడ్వాన్స్ ఏమైనా కావాలంటే వేరే టైఅప్ ఉందండి వేరే వెల్నెస్ సెంటర్ తో? అలా లేదండి, మనకి ప్రతి ఒక్కటి అవైలబిలిటీ ఉంది మన సెంటర్ లో. ప్రతి ఒక్కటి అవైలబిలిటీ ఉంది, యాజ్ వెల్ as ప్రతి ఒక్క మెషినరీ ఉన్నాయి, అడ్వాన్స్ మెషినరీ ఉన్నాయి. సో దాంతో మనం యూస్ చేసి ప్రతి ఒక్క ట్రీట్మెంట్ ని ప్రొవైడ్ చేయడం మన సెంటర్ లోనే జరుగుతుంది. ఓకే, సో ఇంకో డౌట్ అండి, ఇప్పుడు లేడీస్ ఉన్నారు, వాళ్ళకి చేయడానికి లేడీస్ ఉన్నారా అండి ఎవరైనా? ఎస్ అండి, షీస్ నేమ్ డాక్టర్ మోనాలిసా. ఆమె మాకు కన్సల్టెంట్ డాక్టరు. ఈవెన్ ఎప్పుడైనా మనకి సివియారిటీ ఉన్నా సరే లేడీస్ పేషెంట్స్ కానివ్వండి, అండ్ డిఫరెంట్ కేసెస్ అంటే లేడీస్ కి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఆ డాక్టర్ గారు చూసుకుంటారు. ఓకే ఓకే, సో చాలా చక్కగా ఉందండి, వీళ్ళ దగ్గర ఫెసిలిటీస్ కూడా చాలా చక్కగానే ఉన్నాయి అన్నీను. వీళ్ళ టైఅప్స్ కూడా లేవట, అన్నీ ఇక్కడే సెంటర్లో ఉన్నాయి. అయితే వీళ్ళ క్లినిక్ పేరు అనంత హోలిస్టిక్స్. ఇది మియాపూర్ అనే ఒక ఏరియాలో ఉన్నదండి. వీళ్ళ నెంబర్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు ఎవరికైనా ఇలాంటి థెరపీస్ మీద నమ్మకం ఫస్ట్ పెట్టుకోవాలేమో అని నాకు అనిపిస్తుంది. నమ్మకంతో వస్తే నమ్మకం అనేది కంపల్సరీ, ఏ ట్రీట్మెంట్ కైనా ఒక నమ్మకం అనేది ఉండాలి ఖచ్చితంగా. సో అలా నమ్మకం పెట్టుకొని ఎవరికైనా ఇలాంటి క్రోనిక్ కండిషన్స్ నేచురోపతి వేలో తగ్గించుకోవాలి అనిపిస్తే వాళ్ళని సంప్రదించండి. సో మీ దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తుంటారేమోనండి కదండి. సో మా వ్యూవర్స్ కూడా కొంచెం కాన్ఫిడెన్స్ రావాలంటే, అంటే మిమ్మల్ని మళ్ళీ వాళ్ళు కాంటాక్ట్ చేయాలంటే, మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ నయమైన వాళ్ళు మీకు ఎటువంటి ఫీడ్బ్యాక్ ఇస్తారు? వాళ్ళు చాలా హ్యాపీ అండి. మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఈవెన్ వాళ్ళ జీవన శైలి మారినందుకు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ చిల్డ్రన్స్ కూడా తీసుకొస్తారు. వాళ్ళు అంటే బయట ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు, కొంచెం కౌన్సిలింగ్ చేయండి అని చెప్పేసి వాళ్ళ పిల్లలను కూడా తీసుకొస్తూ ఉంటారు. సో పర్సనల్ గా మేము కౌన్సిలింగ్ కూడా చేస్తూ ఉంటాము. సో ప్రతి ఒక్క ఈ ఫుడ్ వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఎలాంటి నష్టాలు ఉన్నాయి, లైక్ ఇవాళ రేపు లైక్ మోమోస్ అని డిఫరెంట్ చైనీస్ ఫుడ్స్ అని, అంటే మనకి ఉన్న ఇండియన్ కల్చర్ ఫుడ్స్ అన్ని మనం పక్కన పెట్టేసి మనకి డిఫరెంట్ కంట్రీస్ ఫుడ్స్ ఇవన్నీ మనము వాటిని ఒక ఏమంటారు దాన్ని ఒక ఫోబియా లాగా, అది ఫాస్ట్ గా మనకి బజార్లో దొరుకుతాయి కదా. సో వాటిని అట్లా అంటే ఒక లైక్ ఫారినర్స్ ఏదైనా పని చేస్తే మనం దాన్ని ఒక ఇమిటేట్ చేస్తూ ఉంటాము. సో దాని వల్ల ఏమవుతుందంటే మన ఎఫెక్ట్, అంటే మన కల్చర్ లో పండినవి మనం తినడం వల్ల మన ఆరోగ్యంగా ఉంటాం. అదే మనం అవుట్ సైడ్ ఈవెన్ మన స్టేట్ టు స్టేట్ కూడా ఫుడ్ డిఫరెంట్ గా ఉంటుంది. సో మనం ఈ స్టేట్ లో తినే ఫుడ్ మాత్రమే ఈ స్టేట్ లో తినాలి, అంటే మన బాడీ అలా రెడీ అలవాటు అయి ఉంటది. మన జీన్స్ కానివ్వండి, మనం ఇక్కడే పుట్టాం కాబట్టి మనకి ఇక్కడ ఉన్న ఆహారపు అలవాట్లే బాగుంటాయి. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం అంటే అడ్వర్టైజ్మెంట్స్ చూసి టీవీలలో లేకపోతే ఫ్రెండ్ సర్కిల్స్ లలో సో కొంచెం ఏదంటే ట్రెండింగ్, సో ఈ ట్రెండింగ్ అనే వర్డ్ యూజ్ చేసేసి మనం ఆ అలవాట్లు ఎక్కువగా చేసుకుంటాం. పిల్లలతో పాటు పెద్దలు కూడా అలాగే అయిపోతున్నామండి. అడ్వర్టైజ్మెంట్స్ చూసి మనకు కూడా అది తినాలి అలాగా అనిపిస్తుంది. సో డాక్టర్ గారు, మీరు కౌన్సిలింగ్ కూడా చేస్తానంటున్నారు, సైకాలజీ ఏమైనా అట్లా కూడా మన దానిలో ఉందా అండి? ఎస్ అండి, నేను ఎంఎస్సి సైకాలజిస్ట్ కూడా. సో పర్టికులర్ గా ఎవరైతే ఆటిజం కేసెస్ కావచ్చు, చిన్నపిల్లలు స్టడీలో ప్రాపర్గా లేకున్నా సరే, సో మనం ప్రతి ఒక్కరికి కౌన్సిలింగ్ అనేది చేస్తాము, యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కావచ్చు, అండ్ సైకలాజికల్ థెరపీస్ కూడా డిఫరెంట్ ఉంటాయి. అంటే లైక్ చిల్డ్రన్స్ కి ప్లే థెరపీ అని డిఫరెంట్ థెరపీస్ ఉంటాయి, అవి కూడా మనం ప్రొవైడ్ చేస్తాము డిఫరెంట్ ఆన్ దేర్ కండిషన్ ని బట్టి. ఓకే, సో విన్నారు కదండి, వీళ్ళు వేణుగోపాల్ గారు సైకాలజికల్ కౌన్సిలింగ్ కూడా ఇస్తారట. ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళు డెఫినెట్గా ఒకసారి వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అలాగే మనందరం కూడా మన ఈ ఫాస్ట్ లైఫ్లో, బిజీ లైఫ్లో చాలానే పొరపాట్లు చేస్తూ ఉంటాము. అయితే
మనము వేణుగోపాల్ గారిని అడిగి ఏమైనా చిన్న చిన్న టిప్స్ మనం మన ఫాస్ట్ లైఫ్లో అప్లై చేసుకొని వాటితో మనకి పెయిన్ కానీ ఇలాంటి కండిషన్స్ లైఫ్ స్టైల్ డిసీజ్ అనుకుంటాం కదండి. మనం ఒకటి మెయిన్గా షుగర్ ఒకటి, అలాగే బీపీ ఒకటి, ఇవన్నీ మనం ముఖ్యంగా ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య. వీటిని తగ్గించుకోవటానికి కానీ మన లైఫ్ స్టైల్లో మనం ఎటువంటి చేంజెస్ చేసుకుంటే మనకి ఇలా క్రోనిక్ కానీ అక్యూట్ కానీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, వాటి గురించి ఏమైనా కొన్ని చిన్న చిన్న టిప్స్ అడిగి తెలుసుకుందాము. వేణుగోపాల్ గారు, మామూలుగా ఇన్ జనరల్గా మేము ఫాలో అవ్వాల్సినవి కొన్ని చిన్న టిప్స్ మాకు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా ఫాలో అవ్వాల్సింది ఎక్సర్సైజ్. సో ఇది లైఫ్లో మ్యాండేటరీ. అంటే మనము ఒక ఫారినర్స్ని చూసి వాళ్ళ మూవీస్లలో చూసి మనం అన్ని ఫాలో అవుతూ ఉంటాం. ఫాస్ట్ ఫుడ్ని వెంటనే యాక్సెప్ట్ చేస్తాము. అవునండి. కానీ వాళ్ళు మరి ఆరోగ్యంగా ఎక్కువగా ఉంటారు ఫారినర్స్. వాళ్ళు కూడా ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటారు. మరి వాళ్ళు తింటున్నారు కదా, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు కదా అంటే వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు. వాళ్ళ లైఫ్లో ఎక్సర్సైజ్ అనేది మ్యాండేటరీ. ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి డైలీ 1 అవర్ ఇస్తారు, ఈవినింగ్ 1 అవర్ ఇస్తారు. అది మ్యాండేటరీ. అది లేనిది వాళ్ళు ఎలాంటి అంటే ముందు అసలు అదర్ యాక్టివిటీస్ ఏది చెయ్యరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కంప్లీట్ చేసిన తర్వాతనే అదర్ యాక్టివిటీస్. అంటే మన లైఫ్లో మనకి మన హెల్త్ గురించి మనం ఒక 1 అవర్ ఇచ్చుకోలేకపోతే అది మనము అది బద్ధకం కిందనే వచ్చేస్తుంది. అవునండి. సో అంటే మన ఆరోగ్యం గురించి మనం టైం ఇవ్వాలి ఖచ్చితంగా. అవునండి. ఒక 1 అవర్ డైలీ ఒక 1 అవర్ ఇచ్చుకుంటే మనకు ఆరోగ్యం గురించి సో మన డే అంతా హ్యాపీగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సర్సైజ్ కుదరకపోతే వాకింగ్ మస్ట్. అంటే మన బాడీకి సన్లైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను మోస్ట్లీ నా దగ్గరకు వచ్చే కేసెస్లలో చాలా మందికి డి విటమిన్ డెఫిషియన్సీ చాలా ఉందండి. అవునండి. సో డి విటమిన్, B12 ఇవన్నీ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటున్నాయి. కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది. సో ఇవన్నిటికి రీజన్ ఏంటిదంటే మనకి బాడీకి సన్లైట్ అనేదే అవైలబుల్ లేదు. సో దొరకాలి అంటే అట్లీస్ట్ ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేయాలి, అట్లీస్ట్ ఒక 1/2 అవర్. సో మోస్ట్లీ మనకున్న టైమింగ్స్లో ది బెస్ట్ టైమింగ్ ఏంటిదంటే మీరు మార్నింగ్ 6 to 8 వరకు ఈ టైమింగ్లో ఉన్న సన్లైట్ మన బాడీకి రావడం వల్ల చాలా బెనిఫిట్. సో ఈ టైమింగ్లో ఎక్సర్సైజ్, వాకింగ్ ఇవన్నీ చేసుకుంటే చాలా మంచి విషయం. ఫస్ట్ థింగ్ అండి, మనకి ఎక్సర్సైజ్ కంపల్సరీగా ఉండాల్సిందే. యోగా, ఎక్సర్సైజ్, వాకింగ్, మూడిట్లోంచి ఏది చేసుకోగలిగినా మన వీలుని బట్టి, మన లైఫ్ స్టైల్ని బట్టి అది డెఫినెట్గా మనం యాడ్ చేసుకోవాల్సిందే మన దాని లైఫ్లో. అండ్ దాని తర్వాత వాటర్ అనేది సఫిషియెంట్గా తీసుకోవాలి. అంటే వాటర్ అనేది ఎలా తీసుకుంటాము అని అంటే మోస్ట్లీ మనకు ఇప్పుడు ఎక్కువ మంది ఫ్రిడ్జ్ వాటర్ తాగడం అలవాటు ఉంటుంది. సో ఫ్రిడ్జ్ వాటర్ అనేది అసలు మన బాడీలో టెంపరేచర్ ఎప్పుడు వాటర్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. మనము హెవీగా మనం కోల్డ్ వాటర్ తీసుకోవడం వల్ల బాడీ మళ్ళీ అది నార్మల్ బాడీ టెంపరేచర్ తీసుకురావడానికి స్ట్రగల్ చేస్తూ ఉంటుంది బాడీ. సో దానివల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్. సో ఆల్వేస్ డ్రింక్ నార్మల్ వాటర్ మాత్రమే తీసుకోవాలి. ఎలాగో సమ్మర్స్ లో మనందరికీ కూడా ఏదైనా చల్లగా ఉంటే బాగుంటుందని బాగా చల్లగా ఉండే నీళ్ళు తాగుతూ ఉంటాము. సో వేణుగోపాల్ గారు చెప్తున్నది చల్లటి నీళ్ళు అసలు తాగదు, మామూలుగా రూమ్ టెంపరేచర్కి ఉండే నీళ్ళు మాత్రమే తీసుకోవాలని చెప్తున్నారు. ఎన్ని లీటర్స్ తీసుకోవాలండి యూజువల్గా ఒక పర్సన్? డైలీ 3.5 to 4 లీటర్స్ వరకు వాటర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఓకే. సో ఈవెన్ ఏదన్నా ఏజ్ అంటే ఏదన్నా సివియర్ కండిషన్స్ ఉంటే సో స్పెషలిస్ట్ని సంప్రదించి వాళ్ళని కనుక్కొని వాటర్ తీసుకుంటే ఓకే. బట్ ఏ నార్మల్ పర్సన్, హెల్దీ పర్సన్ అయితే ఖచ్చితంగా 3.5 to 4 లీటర్ వాటర్ అనేది ఖచ్చితంగా డైలీ. ఓకే. ఇంకేం చేయగలుగుతామండి మేము కొంచెం ఇంకా ఇలా చేసుకోవడానికి? ఎర్లీ మార్నింగ్ మీరు వాటర్లో ఒక లెమన్ స్క్విజ్ చేసుకొని ఆ లెమన్ వాటర్ తీసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ అట్లీస్ట్ ఒక 4 glasses వాటర్ తీసేసుకోవాలి ఎర్లీ మార్నింగ్ వితౌట్ బ్రష్. సో దాని ద్వారా మీకు లైక్ డైజెషన్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అసిడిటీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవి రాకుండా ఉంటాయి. మీరు లెమన్ యూస్ చేయొచ్చు, ఆమ్లా యూస్ చేయొచ్చు, లేదంటే నార్మల్ హాట్ వాటర్ కూడా తీసుకోవచ్చు. సో హాట్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల మీకు కాన్స్టిపేషన్స్ ప్రాబ్లమ్స్ రాకుండా మంచి హెల్దీ పర్సన్స్ గా ఉంటారు. దీని తర్వాత మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయింది ఆహారం అండి. అవునండి. సో ఆహారపు అలవాట్లు చాలా చాలా ఇంపార్టెంట్. అదే మెయిన్ ఏమోనండి ఫాస్ట్ ఫుడ్. సో అంటే మోస్ట్లీ ఇంట్లో ఫుడ్ మానేశారు జనాలు. అంటే మన స్పెషల్లీ హైదరాబాద్ లోనైతే అసలు ఇంట్లో ఫుడ్ వండుకుంటున్నారా లేదో తెలియదు. ఎందుకంటే బయటకు వెళ్తూ ఉంటే అసలు ఆ కర్రీ పాయింట్స్ దగ్గర, హోటల్స్ దగ్గర జనాలు ఈవినింగ్ అయ్యేటప్పటికి మిర్చి బజ్జీలు, ఈవినింగ్ అయ్యేటప్పటికి కర్రీ పాయింట్స్, చాట్ సెంటర్స్ చాలానే వచ్చేసాయండి ఇక్కడ. సో హోమ్లీ ఫుడ్ ఈస్ ద బెస్ట్.
అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి అంటే ఇప్పుడు ఉన్న యుగంలో ప్రతి ఒక్కటి మనకి అడల్ట్రేషన్ ఫుడ్ మాత్రమే. సో కాకపోతే మనం అట్లీస్ట్ ఇంట్లో వండుకోవడం వల్ల ఒక 60% పాయిజన్ నుంచి తప్పించుకున్న వాళ్ళం అన్న అవుతాము, అట్లీస్ట్ 50-60% అన్న. అదే మనం బయట తినడం వల్ల వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పైర్డ్ అయిపోయినాయి, కుళ్ళిపోయినాయి, మనం ఏది చూడం అసలు. టేస్టీగా అనిపిస్తుంది మనకి, వాళ్ళు ఓవర్ మసాలాస్ వేయడం వల్ల యూస్ చేయని కెమికల్స్ కూడా యూస్ చేస్తూ ఉంటారు. సో నవే డేస్ మనం న్యూస్ లలో చూస్తూనే ఉన్నాం ఎలాంటి మనకి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో హోటల్స్ ద్వారా. సో చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఏ ఆహారం తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనం తినాల్సిన విధానం ఏంటిది అంటే ఎర్లీ మార్నింగ్, ఫర్ ఎగ్జాంపుల్ 8 to 9 మీరు టిఫిన్ చేశారనుకోండి. సో టిఫిన్ లో ఏం చేస్తారు, చాలా మంది మనకి హైదరాబాద్ లో ఇడ్లీ, ఉప్మా, రవ, సో ఇవన్నీ టైప్ గా తింటూ ఉంటారు. సో ఆ ప్లేస్ లో మనం సలాడ్స్ కూడా తీసుకోవచ్చు, సమ్ జ్యూసెస్ కూడా తాగొచ్చు, ఏదైనా ఒకటి, మళ్ళీ అన్ని మిక్స్ చేయకూడదు. అంటే ఇప్పుడు జ్యూస్ తాగొచ్చు కదా అని చెప్పేసి ఇడ్లీ తిని మళ్ళీ జ్యూస్ తాగితే అది ఇట్స్ రాంగ్ సిస్టమ్ అన్నట్టు. అంటే జ్యూస్ కానీ ఇడ్లీ కానీ ఏదైనా ఒకటే. లైక్ ఇప్పుడు మీరు ఫ్రూట్స్ తిన్నారనుకోండి, ఫ్రూట్స్ మాత్రమే తినాలి. మళ్ళీ ఫ్రూట్స్ తినేసి మళ్ళీ నేను లైక్ ఫ్రైడ్ రైస్ తినేస్తాను అంటే ఇట్స్ టోటల్లీ రాంగ్ సిస్టమ్. సో దాని వల్ల రివర్స్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఆల్వేస్ ఒక్క ఐటమ్ మాత్రమే తీసుకోవాలి పర్టికులర్. ఎట్ ఏ టైం వన్ ఐటమ్. ఎస్ అండి. ఓకే. సో లంచ్ అప్పుడు కూడా అట్లాగే ఉంటుందండి? లంచ్ టైంలో కూడా మీరు సలాడ్స్ తీసుకోవచ్చు, లేదంటే పర్టికులర్గా మీరు ఎక్కువగా క్వాంటిటీ తీసుకోవచ్చు. లైక్ కూరగాయలు అంటే కూరలు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి, రైస్ తక్కువగా. ఈవెన్ రైస్ అండ్ చపాతీ రెండు మిక్స్ కాకుండా ఓన్లీ రైస్ తినడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయి, ఓన్లీ చపాతీ తినేవాళ్ళు చపాతీయే తినాలి. సో రెండిట్లో ఏదన్నా ఒకటి, రెండింటిని మిక్స్ చేయొద్దు. మోస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుందంటే అన్నిటిని మిక్స్ చేసేస్తాం మనం. సో లైక్ పూరీస్ తినేస్తాం ఆ టైంలో. సో పూరీస్ తినేసి రైస్ తోని స్వీట్, సో ఇలా అన్ని మిక్స్అప్ చేయొద్దు. ప్రతి ఒక్క ఫుడ్ కి ఒక 4 hours గ్యాప్ ఉండాలి. మీరు తిన్న ఆహారానికి ఒక 4 hours గ్యాప్ ఉండాలి సెటిల్ అవ్వడానికి. మీ బాడీలో ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి ప్రాపర్ గా. సో ఆ ఎంజైమ్స్ ని మనకి బాడీ డైజెస్ట్ చేసుకోవడానికి ప్రాపర్ టైం కావాలి. సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సో అట్లా మీరు మధ్యాహ్నము టైంలో అంటే లైక్ 12, 1, 2, సో ఈ టైంలో ఆహారం అనేది మీరు ఎక్కువగా తీసుకోవచ్చు, దేర్ ఈస్ నో ప్రాబ్లం. బట్ ఈవినింగ్ టైమ్స్ లో చాలా తక్కువ తీసుకోవాలి. అంటే లైట్ ఫుడ్, లైక్ లో స్పైసీ ఉన్న ఫుడ్ మాత్రమే తీసుకోవాలండి ఈవినింగ్ టైమ్స్ లలో. సో అంటే ఇక్కడ చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే మిస్అండర్స్టాండింగ్, అరే మా ఊర్లలో 4 times తింటారు కదా, మా వాళ్ళు 4 పూటలు తిన్నారు. సో వాళ్ళు 4 పూటలు తిన్నా సరే వాళ్ళు 4 పూటలకు తగ్గట్టుగా పని చేశారు. సో వ్యవసాయం చేసే వాళ్ళు, ఇంటి పనులన్నీ వాళ్ళే చేసుకునే వాళ్ళు, బట్టలన్నీ వాళ్ళే పిండుకునే వాళ్ళు. బట్ ఇప్పుడు మన 4 పూటలు తిన్న ఆహారానికి మనం 4 పూటలు పని చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ మనం కంప్యూటర్ వర్క్ చేస్తున్నాం. సో ఈ కంప్యూటర్ వర్క్ లో ఏమవుతుంది, మోస్ట్ ఆఫ్ ది క్యాలరీస్ అనేది బర్న్ కావు అసలు. ఎక్కువ మా అంటే ఒక 200-300 క్యాలరీస్ బర్న్ అవుతాయి కావచ్చు ఆల్ డే కూర్చొని మీరు జస్ట్ హ్యాండ్స్ మూవ్ చేస్తే. మనకు కావాల్సింది బాడీలో యాక్టివేట్. మీ బాడీలో ఏదైతే పార్ట్ పని చేయదో, అంటే మన బాడీలో ఉన్న పార్ట్ ఏదైతే వర్క్ చేయదో అది ఆటోమేటిక్ గా డెత్ తోనే సమానం అది. సో అది ఆగిపోతుంది ఆటోమేటిక్ గా. పని లేనప్పుడు లైక్ ఒక స్కూటీ తీసుకోండి, ఒక ఎలక్ట్రానిక్ ఐటమ్ తీసుకోండి, మనం కొన్ని రోజులు వాడకపోతే అది ఏమవుతుంది, జంక్ అయిపోతుంది. మన బాడీ కూడా అంతే, మనం ఏదైతే యూటిలైజ్ చేయమో అది యూజ్లెస్ అయిపోతుంది. సో సమ్ టైమ్స్ తర్వాత మీరు దాన్ని యూటిలైజ్ చేయాలంటే అప్పుడు మీకు పెయిన్స్ రావడము, హెడేక్స్ రావడము, సో ఇవన్నీ అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఎప్పుడు మనం యూటిలైజ్ చేయము. చాలా చక్కగా చెప్పారండి, చాలా చాలా తెలియని విషయాలు తెలుసుకున్నాం ఈరోజు. సో వీటికి తోడు ఇంకేమైనా చేయగలుగుతామా అండి? సో స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో స్లీపింగ్ ప్యాటర్న్ అనేది చాలా పాడైపోయింది ఈ రోజులలో. లైక్ 12 o'clockకి లైక్ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత అసలు ఏ టైంకి పడుకుంటున్నారో ఏ టైంకి లేస్తున్నారో కూడా తెలియదు. సో అంటే రీల్స్, లైక్ మొబైల్ వీడియోస్ చూడడము, సో వీటన్నిటి వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ స్లీపింగ్ ప్యాటర్న్ అనేది. అండ్ లైక్ మనం పల్లెటూర్లలో చూస్తూ ఉంటే వాళ్ళు 8 o'clockకే పడుకోవడము, 9 o'clockకే పడుకోవడం చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు అక్కడ కూడా ఇలా స్మార్ట్ ఫోన్ల వల్ల ఎవరికి నిద్ర అనేది లేకుండా పోయింది. సో చాలా చాలా స్లీపింగ్ ప్యాటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్. స్లీపింగ్ ప్యాటర్న్ మిస్ అవుతే ఏంటిదంటే మనకి యాసిడిక్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ గా
కేసెస్ చూస్తుంటే మెయిన్ స్లీపింగ్ ప్రాబ్లం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అసిడిక్ ప్రాబ్లమ్స్. సో ఒక్కసారి స్టమక్ లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయంటే మొత్తం బాడీలో డిఫరెంట్ పార్ట్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఏ ప్రాబ్లం అయినా ఫస్ట్ మన స్టమక్ లో స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత అదర్ బాడీ పార్ట్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, చూశారు కదండి మాకు పరిచయస్తులు వేణుగోపాల్ గారు. నేను ఎప్పుడు వచ్చేసి ఇలా వివరాలు కనుక్కోలేదు. మీ అందరికీ కూడా నాతో పాటు చాలా విషయాలే తెలిసాయని అనుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్ యూ అండి వేణుగోపాల్ గారు. ఎవరైనా డాక్టర్ గారిని కన్సల్ట్ చేయాలనుకున్న వారు, ఇంత దూరం రాలేననుకున్న వాళ్ళకి వీళ్ళు ఆన్లైన్లో కూడా కన్సల్టేషన్స్ ప్రొవైడ్ చేస్తారటండి. అలాగే ఎవరైనా పేషెంట్స్ బెడ్ రిడర్ ఉండే వాళ్ళు కానీ, ఇంత దూరం రాలేని వాళ్ళు కానీ, వాళ్ళకి అనంత హోలిస్టిక్స్ తరపున హోమ్ విజిట్స్ కూడా ప్రొవైడ్ చేయగలుగుతారటండి. ఈ వీడియో ఇంతటితో ఫినిష్ చేస్తున్నాను. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటి వరకు నమస్తే.